సంచార అర్ధ సంచార విముక్త జాతుల సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకునేందుకు ఓ నిర్దిష్టమైన ప్రణాళిక రూపకల్పన కోసం బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. స్ఫూర్తి పేరిట విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో మాధవ్ సహా విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ నెల 30న విజయవాడలో విముక్తి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించామని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రితో పాటు ముఖ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జాతులందరూ కూడా సంచార జాతులు, మన సంస్కృతికి వారధులు, అలాగే సంస్కారానికి వాళ్ళు పెన్నిధులు అని చెప్పి మేము భావిస్తాం. సంచార జాతులు మన ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ యొక్క సంచార జాతులకు సంబంధించిన స్థితిగతులు, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ సంబంధించిన అనేక రకాల అనుభవాలు మేము తీసుకోవటం, దాంతోపాటు ఈ కులాల సంబంధించిన ఉన్నతి కోసం, వాళ్ళ గౌరవం కోసం ఏవైతే చేయాలో వాటన్నిటినీ ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటుంది. రేపు ఆగస్టు 31 విముక్తి దినోత్సవం అంటే గవర్నమెంట్ తరఫున పెద్ద కార్యక్రమాలు చేస్తారు కనుక అందరికీ కూడా సౌలభ్యం ఉండాలని చెప్పి ఒక రోజు ముందు ఆగస్టు 30న ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సంచార జాతులందరూ కూడా ఈ వజ్రోత్సవాలు పెద్ద ఎత్తున చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీరు ఎక్కడున్నా కూడా ఈ భజన పరులు కానివ్వండి, డ్రమ్ములు కొట్టేవాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఊదేవాళ్ళు కానివ్వండి, ఎటువంటి వాళ్ళైనా కూడా టీటీడీ నుంచి మనకు సహకారం అవుతుంది. ఈ చిన్న చిన్న సహాయాలు మనం చేస్తే వాళ్ళతో ఐడెంటిఫై కావాలి, అంతేగాని వాళ్ళు వేరు మనం వేరు అనేటటువంటిది కాకుండా నేను ఎప్పుడు కూడా వాళ్ళతో కూర్చొని నేను భోంచేయలేదు, అట్లని వాళ్ళని దూరంగా పెట్టలేదు. నేనే వాళ్ళ కాలనీ దగ్గర పోయి మీ పిల్లల్ని చేర్పించండి అని చెప్పేసి, అంటే ఎన్ని కమిషన్లు వచ్చినా, ఎన్ని బోర్డులు పెట్టినా, ఏది పెట్టినా కూడా అమలు చేసేటటువంటి బాధ్యత మనం తీసుకుంటాం. ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్త, ప్రతి ఆర్ఎస్ఎస్ మరి సేవక్, సంఘ సేవక్, కనీసం ఒక 10 మందిని మనము ఈ జాతుల వాళ్ళని దత్తత తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి